ఓం గం గణపతియే నమః. నమస్తే, నేను సంధ్య. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సంకటహర చతుర్థి పూజా విధానం నేను ఎలా చేసుకుంటాను, వాటి కోసం ముడుపు ఎలా కడతాను, ఆ ముడుపుని పూజ అయ్యాక ఏం చేయాలి, ఈ సంకటహర చతుర్థి అనేది ఏ రోజున వస్తుంది అనేది కూడా మీతో షేర్ చేసుకుంటానండి. తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మనకు కష్టాలను గట్టెక్కించే వ్రతం ఏదైనా ఉందంటే అది సంకటహర చతుర్థి అని చెప్పొచ్చండి. గణపతికి ఎంతో ఇష్టమైన పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున సంకటహర చతుర్థిగా చెప్పుకుంటాం మనం. ఆ సంకటహర చతుర్థి అనేది మంగళవారం రోజున వస్తే అది అంగారక చతుర్థిగా అంటాము. అలా కలిసి రావడం చాలా విశేషమైన రోజండి. ఆ రోజున మనం పూజ చేయడం వల్ల మంచి ఫలితం అయితే వస్తుంది. ఎప్పటి నుంచో పూర్తి కాని పనులు కూడా ఈ పూజ చేసాక మనకి చాలా సులభంగా అవుతాయండి. ఇంకా జాతకాల్లో ఏమైనా దోషం ఉన్నా, కుజ దోషం ఇలా ఉంటాయి కదండి, అవి కూడా చాలా బాగా తగ్గుతాయండి. ఇది ప్రతి మంత్లో పౌర్ణమి తర్వాత 4వ రోజున చవితి వస్తుంది కదా, ఆ రోజున సంకటహర చతుర్థిగా మనం చేసుకుంటామండి. ఆ రోజు మార్నింగ్ ఇలా ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని వాకల్లో ఇంకా లోపల మంచిగా ముగ్గులు పెట్టుకొని ఇలా ఆసనం అయితే పెట్టుకున్నానండి నేను. మనం ఆ రోజున ఉపవాసం ఉండి చేయొచ్చు. ఉపవాసం లేని వారు కూడా పళ్ళు, ఏమైనా ఫ్రూట్స్ తీసుకోవచ్చండి. ఈ పూజకైతే ఎరుపు వస్త్రం, ఎరుపు పువ్వులు, ఇంకా ఎరుపు అక్షంతాలు చాలా విశిష్టంగా యూజ్ చేస్తూ ఉంటారండి. చాలా మంచిదండి. విఘ్నేశ్వరుడికి అయితే చాలా ఇష్టం అండి ఎరుపు అక్షంతాలన్నా, ఎరుపు పువ్వులన్నా, ఇంకా ఎరుపు వస్త్రమైనా. అందుకని మనం ముడుపు కూడా ఎరుపు వస్త్రంలోనే కడతాము. ఇక్కడైతే విఘ్నేశ్వరుని నేను మంచిగా క్లీన్ చేసి ఇలా అయితే రెడీ చేసుకుంటున్నానండి. ఇక్కడైతే ఆసనం కోసం బియ్యం కూడా వేస్తున్నానండి విఘ్నేశ్వరుడికి. మనం ఈ బియ్యాన్ని అయితే మనం ఇలానే యూజ్ చేసుకోవచ్చు అండి. మనం పాయసంలా మళ్ళీ చేసుకోవచ్చు, కాకపోతే పక్షులకి వేయొచ్చు, ఎవరికైనా దానం కూడా చేయొచ్చు అండి. చాలా మంచిది. ఇక్కడైతే అన్నీ ఒకేసారి రెడీ చేసుకుని పెట్టుకున్నానండి నేనైతే. ఎందుకంటే మనకి ఒకేసారి పూజకి మళ్ళీ కూర్చున్నాక లేచి కూర్చోకూడదు అనేసి అన్నీ అయితే ఒకే దగ్గర పెట్టుకున్నాను. గరిక పూసలు అయితే చాలా మంచిదండి. మెయిన్ దీనికి విఘ్నేశ్వరుడికి చాలా ఎంతో ఇష్టమైన కదా, అందుకని ఈ మంత్ అయితే 12న పడిందండి ఈ సంకటహార చతుర్థి పూజ. మంగళవారం రోజు కూడా పడింది. మంచి రోజు అండి. ఎవరైనా ఈ పూజ ఇంతవరకు చేయలేదనుకుంటే ఇప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చండి మీరు. ఎందుకంటే అంగారక చతుర్థి పడింది కదా, అందుకని నేను ఇక్కడైతే ముడుపు కడుతున్నానండి. ఒక ఎరుపు వస్త్రం తీసుకుని అందులో కొంచెం పసుపు, కుంకుమ వేసుకున్నానండి. తర్వాత బియ్యం వేస్తున్నానండి. మనం 3 ఉంటాయి కదా, 3 సార్లు వేయచ్చు, 5 సార్లు వేయచ్చు, అలా వేసుకోవచ్చండి మనకి నచ్చింది. ఇంకా పసుపు కొమ్ము, ఇంకా వాకు చెక్క, ఎండు కొబ్బరి పెట్టానండి. కొంచెం ఫ్లవర్స్, ఇంకా దక్షిణ కోసం కూడా అమౌంట్ పెట్టవచ్చండి. నేనైతే 11 రూపీస్ పెట్టాను. ఎవరికి ఎంత పెట్టాలనుకుంటే అంత పెట్టవచ్చండి. 11 రూపీస్, 21, 51, 400 అలా పెట్టుకోవచ్చు. అవి తర్వాత ఎవరికైనా దానం చేయొచ్చు, లేకపోతే దగ్గరలో ఉన్న గుడిలో వెళ్ళి వేసేయచ్చండి. చాలా మంచిదండి. ఈ ముడుపు ఇలా కట్టేటప్పుడు మనం ఏం కోరి ముడుపు కడుతున్నామో అది మనసులో అనుకొని దేవుడిపై ధ్యానం పెట్టి మనశ్శాంతిగా దండం పెట్టుకొని ఆ ముడుపుని అది కట్టి దేవుడి ముందు పెట్టుకోవాలండి. మనం ఫస్ట్గా పసుపు గణపతిని చేసాం కదా, గౌరీ గణపతిని, వాటికైతే మనం అష్టోత్తరాలు చదువుకోవాలండి. గణేష్ అష్టోత్తరాలు మన దగ్గర ఇది పూజ విధానం ఉంటే అది చదవచ్చు, లేకపోతే వినాయక చవితిది ఉంటుంది కదా, అందులో అష్టోత్తరాలు ఉంటాయి, అవి కూడా చదువుకోవచ్చండి. ఇవేవి చదవలేమేమో అంటే ఓం గం గణపతియే నమః అనుకోవచ్చండి. ఇంకా సంకటహర చతుర్థి కదా, ఓం సంకటహర విఘ్నేశ్వరాయ నమః అనుకోవచ్చండి. ఇలా మనం 108 చదువుకోవచ్చు. చాలా ప్రశాంతంగా ఉంటుందండి పూజ అయితే చేసాక. మనకు కూడా భారం మొత్తం దేవుడికి చెప్పేసాము కదా, ఇంకా అతనే చూసుకుంటాడులే అన్నట్టు ఉంటుంది. ఈ ముడుపునైతే మళ్ళీ మన కోరిక నెరవేరాక మళ్ళీ సంకటహర చతుర్థి వస్తుంది కదండి, ఆ రోజునైతే ఇలానే మంచిగా పూజ చేసుకుని ఆ ముడుపునైతే ధూపం వేసి అది తీసి ప్రసాదం చేసుకోవచ్చండి. ఆ ముడుపునైతే మనం ప్రసాదం చేసి అందరికీ పంచిపెట్టాలి, లేకపోతే మనం మందిర్లో కూడా ఇవ్వచ్చండి. ఆ ప్రసాదాన్ని అయితే అందరికీ పంచిపెట్టచ్చు అనేసి. ఇంకా మనీ ఉంటుంది కదా, అది మనం మందిర్లో ఇవ్వచ్చు, దానం చేయొచ్చు.
ఈ పూజనైతే నేను ఎప్పుడు మార్నింగే చేస్తానండి. ఈవినింగ్ వరకు ఉంచి మళ్ళీ దీపం పెట్టి ఇంకా కొద్దిసేపు దీపం కొండెక్కాక పీఠాన్ని అయితే కదిపేస్తానండి. ఆ రోజుతో అయిపోద్ది, మళ్ళీ నెక్స్ట్ డే సెకండ్ డే అయిపోతుంది అనేసి. కొంతమంది అయితే సాయంత్రం చేస్తారండి, అది కూడా చాలా మంచిదండి. సంకటహర చతుర్థి తిథులు ఉంటాయి కదా సాయంత్రం, అప్పుడు చాలా ఉపవాసం ఉంటే చాలామంది చంద్రుడిని చూసి తర్వాత ఉపవాసం అయితే ఏమైనా తింటారు. ఇక్కడైతే నేను మంచిగా ఇలా పువ్వులతో మంచిగా అలంకరించాను కదా, నాకైతే చూడడానికి చాలా బాగా నచ్చుతుందండి. మనం ప్రసాదంగా ఏమైనా పెట్టొచ్చండి. విఘ్నేశ్వరుడికి కుడుములు అంటే చాలా ఇష్టం కదా, అవి పెడితే చాలా మంచిదండి. ఏమీ లేవు అనుకుంటే చిన్న బెల్లం ముక్క పెట్టినా కూడా ఏం పర్వాలేదండి. మన దగ్గర పాలు ఉంటాయి కదా, పాలు కొంచెం బెల్లం వేసిన పెట్టినా కూడా చాలా మంచిదండి. తర్వాత అయితే ఇక్కడ లాస్ట్లో నేను ఇంకా హారతి ఇచ్చేసానండి స్వామివారికి. హారతి ఇచ్చేసాక పంచహారతి. ఈ పూజ మొత్తం అయిపోయాక చాలా చూస్తూ ఉండిపోవాలనిపించిందండి. నాకైతే అంత బాగా నచ్చింది, ప్రశాంతంగా ఉంది నాకైతే. ఇప్పుడైతే ఈ పూజనైతే అందరూ చేసుకోండి, చాలా మంచిది. మన కష్టాల నుంచి గట్టెక్కిస్తారు విఘ్నేశ్వరుడు అయితే. విఘ్నేశ్వరుడు ముందు గుంజీలు తీయడం వల్ల కూడా మన కష్టాలు గట్టెక్కుతాయి.